హలో ఆల్, ఎట్లున్నారు అందరూ? నేను మీ అర్చన కిరణ్. ఉగాది పండగ అయితే వచ్చేస్తుంది కదా. ఈ పండగకి ఇలా ఈజీగా బొబ్బట్లు అదేనండి మన పోలేలు చేసుకోండి. అది గోధుమ పిండితో. మైదా పిండితో కూడా సేమ్ ఇలా ప్రాసెసే ఉంటుంది. వంట రాని వాళ్ళైనా, కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఈ రెసిపీని పక్కా ట్రై చేయండి. ఫస్ట్ టైం అయినా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక వీడియోలోకి వెళ్దామా? అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు వరకు గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిలో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని మనం మెత్తగా తడుపుకోవాలి. బొబ్బట్లకైతే కొంచెం వాటర్ ఎక్కువనే పడతాయి. పిండిని చాలా మృదువుగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ నిదానంగా కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో మనం ఈ పిండిని అయితే తడుపుకుంటూ వెళ్ళాలి. ఇలా మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకుంటూ మనం కలుపుతున్నప్పుడు చేతికి పిండి అంటకుండా ఉండేలాగా చూసుకునే విధంగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే నేను పిండికైతే కొంచెం చిటికెడు పసుపుని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం చేసేది గోధుమ పిండితో కదా. బొబ్బట్లు తయారైన తర్వాత కలర్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది. అలా కాకుండా మంచి కలర్ రావడానికి కొద్దిగా అయితే పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి కలుపుకుంటూ పిండిని అయితే మృదువుగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో మనం పసుపు యాడ్ చేయడం వల్ల పిండిలో పసుపు కలిసేంత వరకు కూడా మంచిగా పిండిని స్మాష్ చేస్తూ కలుపుకుంటాం కదా. పిండి ముద్ద అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, చాలా మృదువుగా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకు బొబ్బట్లు అంత మృదువుగా వస్తాయి. చూడండి, చేతికి కూడా పిండి అంటుకోవటం లేదు. ఇప్పుడు మనం ఈ పిండి ముద్దకి నెయ్యి మంచిగా అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచుకోవాలండి. అప్పుడైతే పిండి బాగా నానుతుంది. అలా నానిన తర్వాత మంచిగా ఇంకా సాఫ్ట్గా వస్తాయి బొబ్బట్లు. పిండిని పక్కన ఉంచుకున్న తర్వాత ఇంకొక బౌల్లో మనం శనగపప్పును అయితే తీసుకుందాం. ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 3/4 వంతు కప్పు మనం శనగపప్పును తీసుకోవాలి. ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత 2 కప్పుల వరకు వాటర్ని పోసి ఈ పప్పుని కూడా మనం గంట వరకు నానబెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత ఇలా పప్పునైతే కుక్కర్లోకి తీసుకోవాలి. నానబెట్టిన వాటర్ని కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 2 విజిల్స్ వరకు మనం ఉడికించుకోవాలి. పప్పుకు సమానంగా మనం బెల్లం అయితే తీసుకోవాలండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు. పప్పు అయితే ఉడికిపోయింది. ఇలా పప్పుని స్ట్రైనర్లో వేసి వాటర్ని సపరేట్ చేసేసుకోవాలి. మనం పప్పుని మెదిపినప్పుడు అది పగలాలి. ఇలా అయితే పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఈ వాటర్ని కూడా మనం పారపోయకుండా మనం చారులాగా కానీ కట్టి చారులాగా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పప్పునైతే రుబ్బేసుకున్నాను. పప్పు కూడా మెత్తగా ఉంటేనే బొబ్బట్లు మంచిగా పగలకుండా వస్తాయి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని బెల్లాన్ని పప్పుని ఇలా మంచిగా కలుపుతూ వేడి చేసుకోవాలి. పప్పు బెల్లం పూర్తిగా కలిసిపోయేలాగా కలుపుతూ ఉండాలండి, మనం మాడకుండా. ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్, నెయ్యిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ప్యాన్కి అంటకుండా ముద్దలాగా రావాలి. మనకు పూర్ణం రెడీ అయిపోయినట్టు. అప్పుడైతే ఈ స్టేజ్లో నెయ్యి వేయడం వల్ల పూర్ణంకి చాలా ఫ్లేవరబుల్ టేస్ట్ వస్తుంది. ఇలా పూర్ణం ప్యాన్కి అంటుకోకుండా ముద్దలాగా రావాలండి. చూడండి, ఇక్కడైతే పూర్ణం రెడీ అయిపోయింది. ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయిపోయి ముద్దలాగా అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ పూర్ణాన్ని చిన్న బాల్స్ లాగా అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మనకి ఎన్ని బాల్స్ కావాల్స్తే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే బొబ్బట్లు రెడీ చేసేటప్పుడు ఫాస్ట్గా చేసేసుకోవచ్చు.
మనకి ఎంత కావాలో అంత యూజ్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన పూర్ణాన్ని మనం 15 డేస్ వరకు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పిండిని అయితే తీసుకుందాం. పిండి అయితే చూడండి చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని మనం ఆ పూర్ణం ముద్దకి సమానం కంటే కొంచెం తక్కువ పిండిని అయితే తీసుకోవాలి. ఇలా తీసుకుంటూ ఒక బటర్ పేపర్ పైన కానీ కవర్ పైన అయినా కానీ ఇలా మనం బొబ్బట్లు అయితే రెడీ చేసుకుందాం. కొంచెం ప్రెస్ చేసిన తర్వాత ఇందులో మనం పూర్ణం పెట్టుకోవాలి. పూర్ణం పెట్టుకొని ఆ పూర్ణం చుట్టూ పిండిని ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలి. పూర్ణం మొత్తం కవర్ అయ్యే విధంగా పిండిని అయితే చుట్టుకోవాలండి. ఇలా మిగిలిన పిండిని పక్కన ఉంచుకొని ఇలా చేతితోటే నిదానంగా ఒత్తుకోవాలి. పిండిని మనం ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాం కాబట్టి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా మనం బొబ్బట్లు అయితే రెడీ చేసేసుకోవచ్చు. చూడండి ఇలా సాఫ్ట్గా ఉంది కాబట్టి ఇలా చేతితోటే మనం బొబ్బట్లు అయితే రెడీ చేసేసుకోవచ్చు. బొబ్బట్లు మనం బెల్లంతో కాకుండా షుగర్తో కూడా చేసుకోవచ్చండి. కాకపోతే బెల్లంతో చేసుకుంటే హెల్దీ. షుగర్ ఉన్న వాళ్ళైనా కూడా ఈజీగా తినేయచ్చు. ఇలా మనం కవర్ని సపరేట్ చేసేసుకుంటే బొబ్బట్టు అయితే రెడీ అయిపోయింది. మనం కొంచెం ప్యాన్ని హీట్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి బొబ్బట్టుని నెయ్యి వేసుకుంటూ. ఇలా ఈ బొబ్బట్టు కాలేలోపు మనం ఇంకొక బొబ్బట్టుని కూడా రెడీ చేసేసుకుంటే అయిపోతుంది. చూడండి ఇలా రెండు వైపులా అయితే మంచిగా నెయ్యితో మంచిగా కాల్చుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా క్విక్గా అయిపోతాయి బొబ్బట్లు. కొంచెం మనం పిండిని పూర్ణాన్ని కలుపుకునేటప్పుడు కేర్ తీసుకుంటే చాలండి. చాలా ఈజీ ప్రాసెస్ అసలు. ఇదే విధంగా మనం మిగిలిన బొబ్బట్లని కూడా కాల్చుకోవాలి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఇలా నెయ్యి అప్లై చేసుకుంటూ నిదానంగా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలండి. చూడండి మన బొబ్బట్టు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్లో బొబ్బట్లను అయితే రెడీ చేసుకోవచ్చు. ఈ రెసిపీని అందరూ పక్కా ట్రై చేయండి. ఈ పండగకి అందరూ ఇలా నోరుని తీపి చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన అర్చన కిరణ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఉగాది. ఈ పండగని అందరూ చాలా సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.